హలో ఫ్రెండ్స్, నేను మీ ఆశిష్ని. ఈరోజు నుంచి మనం ఒక సిలోజిజం అనేది కొత్త చాప్టర్ రీజనింగ్లో స్టార్ట్ చేయబోతున్నాము. ఇది నాది ఫస్ట్ వీడియో అండ్ నాకు కొంచెం తెలుగులో ప్రాబ్లం ఉంటుంది. సో మీరు అండర్స్టాండ్ చేస్తారనుకుని నేను ఆశిస్తాను మీతోని. సో మీరు ఇప్పటివరకు రీజనింగ్లో సిలోజిజం అనే చాప్టర్ చదివే ఉంటారు. చాలా టీచర్స్ మీకు యూట్యూబ్లో వేరే ప్లాట్ఫామ్స్లో ఈ సిలోజిజం అనేది ఒక ప్యాటర్న్ లైక్ ఇది వెన్ డయాగ్రామ్ అనే ప్యాటర్న్లో చెప్పంటారు. ఓకేనా, ఈయనగా ఈ ప్యాటర్న్స్లో చెప్పంటారు. ఓకే, సో నేను ఈ వేరే బేసిక్ ప్యాటర్న్స్ చెప్పే కంట మీకు ఒక కొత్త ప్యాటర్న్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ అది మీకు మంచిగా అర్థమవుతుంది. ఇంకా అది ఇక వేరే కాన్సెప్ట్లో ఉంటుంది. ఓకే, ఒకసారి దీన్ని ట్రై చేస్తే మీకు ఈజీగా క్వశ్చన్ కూడా సాల్వ్ అవుతుంది. కొన్నిసార్లు అయితే మీరు పెన్ పేపర్ చూసుకుంటే ఆ క్వశ్చన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో ఒకసారి ట్రై చేస్తామా? అనగా ఈ చాప్టర్ అనేది మనం కవర్ చేస్తున్నాము. ఓకే, సో ఈ చాప్టర్ అనేది మనం చూద్దాం. ఓకేనా, సో ఈ చాప్టర్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ రూల్స్ని మీరు మంచిగా అర్థం చేసుకుంటే లేకపోతే గుర్తుపెట్టుకుంటే మీకు ఈ చాప్టర్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇంకా అది చాలా ఈజీగా అర్థం కూడా అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మీ పెన్ పేపర్ కూడా పట్టుకొని ఉంటే ఇది కూడా మంచిది, లేకపోతే నేను పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ రూల్ ఏంటంటే లైక్ ఫస్ట్ రూల్ చెప్తుంది దీంట్లో. ఫస్ట్ రూల్ చెప్తుంది, వెయిట్ ఏ సెకండ్. సో ఫస్ట్ రూల్ చెప్తుంది లైక్ దట్ ఈస్ చూడండి, ఆల్. ఓకే, ఎప్పుడైనా మీ దగ్గర స్టేట్మెంట్ అంటేనే స్టేట్మెంట్తో మనకి కన్క్లూజన్ దొరుకుతుంది. ఓకే, స్టేట్మెంట్ అడుగుతుంది ఎప్పుడైనా, ఈ స్టేట్మెంట్ దాంతో మనకి ఒక కన్క్లూజన్లో రావాలి. ఓకే, కన్క్లూజన్. ఓకే, సారీ హ్యాండ్ రైటింగ్ కోసము, ఐఎమ్ సో సారీ. అండ్ ఆల్ అంతే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొన్ని రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ రూల్స్ అంతే 100 ఆల్ అంతే 150. ఓకేనా, ఎప్పుడైనా ఆల్ కనబడితే మీకు ఏటి రాయాలి? డైరెక్ట్గా 150 రాసుకోవాలి. ఓకేనా, కొన్నిసార్లు ఆల్ కనబడకపోతే ఏదైనా స్టేట్మెంట్ అనేది ఆల్ నుంచి స్టార్ట్ అవుతే దాని అర్థం ఏంటి? అది 150. ఓకేనా, అదే స్టేట్మెంట్ ఎప్పుడైనా సమ్తో స్టార్ట్ అవుతే దాన్ని మీరు రాసుకుంటారు 50 and 50 అనుకొని. ఓకే, ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ అనేది నోతో స్టార్ట్ అవుతుంది కదా, దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు 100 and 100తోని. ఓకేనా, ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ అనేది సమ్ నాట్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సమ్ నాట్. ఓకే, సమ్ నాట్ అంతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సమ్ అంతే 50 అండ్ నాట్ కోసము 100. ఓకేనా, ఇది బేసిక్ రూలు, మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రూల్స్ చూడండి. ఆల్ అంతే దట్ ఈస్ ఆల్. ఓకే, ఒక నిమిషం. ఆల్ అంతే గుర్తుపెట్టుకోవాలి. అంతే చూడండి, ఆల్ మీన్స్ 100, 50. ఆల్ అంతే ఆల్ అంతే 100 and 50 కదా. సమ్ అంతే 50, 50. ఓకే, 100 ఆల్ అంతే 150, సమ్ మీన్స్ 50, 50. ఆల్ అంతే 150, సమ్ అంతే 50, 50. ఆల్ అంతే 150, సమ్ అంతే 50, 50. ఓకేనా, దాని తర్వాత ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ వస్తుంది నో అంతే 100, 100. నో మీన్స్ 100, 100. నో మీన్స్ 100, 100. నో మీన్స్ 100, 100. ఎప్పుడైనా స్టేట్మెంట్ అనేది నో నుంచి స్టార్ట్ అవుతుంది కదా, దట్ మీన్స్ 100, 100. ఇఫ్ ఆ స్టేట్మెంట్ సమ్ నాట్తో స్టార్ట్ అవుతే అది 50, 100. ఓకేనా, 50, 100. ఇదే రూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇంకా ఇది రూల్స్. ఓకేనా, బేసిక్ రూల్స్ ఏంటంటే ఆల్ అంతే ఆల్ మీన్స్ 100 and 50 కదా. అండ్ సమ్ మీన్స్ 50, 50. ఓకే, నో అంతే 100, 100. సమ్ నాట్ అంతే 50, 100. ఓకే, ఇది ఒక బేసిక్ రూల్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత ఒక రూల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఏంటంటే
మీరు పెన్ పేపర్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే మీరు వీడియోని మళ్ళీ బ్యాక్ చేసి చూసుకుంటే అప్పుడు కూడా మీరు దీన్ని రాసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో మీరు కావాలంటే కమెంట్ చేస్తే నేను దీని పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ రూల్ చెప్పాను మీకు, ఫస్ట్ రూల్ చెప్పాను స్టేట్మెంట్ది వాల్యూ. ఓకేనా, స్టేట్మెంట్ది వాల్యూ పెట్టుకోవాలి. ఓకేనా, స్టేట్మెంట్ది వాల్యూ ఉంటుంది. ఓకే, స్టేట్మెంట్ది వాల్యూ చెప్పాను. ఆల్ మీన్స్ ఏంటి 100 and 50. ఇది గడికి ఎందుకు గుర్తు చేస్తుందంటే మీకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది, కానీ ఒక్కసారి ఇది మీకు గుర్తుండిపోతే చాలా ఈజీగా మీరు సిలోజిజమ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సమ్ అంతే ఏంటి 50 and 50. ఓకే, అండ్ నో అంతే ఏంటి నో మీన్స్ 100 and 100. ఓకే, అండ్ సమ్ నాట్ అంతే ఏంటి సమ్ నాట్ అంతే ఏంటి సమ్ నాట్ అంతే దట్ ఈస్ 50 and 100. ఓకే, ఎందుకు దీన్ని ఇంతసార్లు చెప్పానంటే దాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా, ఇవి ఒక రూల్స్. ఓకే, ఇవి ఒక రూల్స్. ఓకేనా, ఇంకొక రూల్ పెట్టుకోండి, గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా పాజిటివ్ స్టేట్మెంట్ కదా, పాజిటివ్ స్టేట్మెంట్తో ఆల్వేస్ ఏట్ వస్తుంది, పాజిటివ్ కన్క్లూజన్ వస్తుంది. ఓకే, పాజిటివ్ కన్క్లూజన్ వస్తుంది. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ మీన్స్ పాజిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, ఎప్పుడైనా నెగిటివ్ స్టేట్మెంట్తో, ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా ఏట్ వస్తుంది, నెగిటివ్ స్టేట్మెంట్తో నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకే, ఈ ఒక బేసిక్ రూల్స్. ఓకేనా, ఇవి ఒక బేసిక్ రూల్స్. ఓకేనా, దీన్ని మీరు ఈజీగా అంతే అర్థం చేసుకుంటే, గుర్తుపెట్టుకుంటే ఇవి మీకు ఈజీగా సిలోజిజమ్స్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకేనా, సో స్టార్ట్ చేస్తామా ఇక్కడ నుంచి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ అంతే నేను ఎప్పుడు ఏటన్నాను మీకు, ఆల్ అంతే అన్నాను. ఆల్ అంతే ఏంటి, ఆల్ మీన్స్ 150. ఓకే, ఆల్ మీన్స్ 150. ఓకే, ఆల్ మీన్స్ ఏంటి 150. ఓకే, ఆల్ మీన్స్ 150. ఓకే, ఆల్ మీన్స్ ఏంటి 150. ఓకే, ఆల్ మీన్స్ 150. ఓకే, సో చూడండి, ఆల్ మీన్స్ 100 and 50. ఓకే, సమ్ మీన్స్ 50 and 50. ఓకే, ఎప్పుడైనా ఆల్ కనబడితే లైక్ ఆల్ స్టేట్మెంటే, ఇది ఒక స్టేట్మెంట్ కదా, ఇది ఓకే స్టేట్మెంట్. ఓకే, ఆ స్టేట్మెంట్లో ఎప్పుడైనా ఆల్ కనబడితే 150 రాస్తారా, అంతే. ఏవి ఆ వాల్యూస్ ఉంటాయి కదా, పెన్ది వాల్యూ ఏంటి 100, పెన్సిల్ది వాల్యూ 50. ఓకేనా, పెన్ది వాల్యూ 50, సమ్ అంతే ఏంటి 50 కదా, పెన్సిల్ది వాల్యూ 50. ఓకేనా, ఆల్ అంతే 150, సమ్ అంతే 50. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తామా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, నో అనుకొని రాస్తుంది. ఓకేనా, నో అంతే మీకు ముందే చెప్పాను కదా, నో అంతే ఏంటి, నో అంతే 100 and 100. ఓకేనా, నో అంతే 100 కదా, నో అంతే పెన్స్ది వాల్యూ 100 అండ్ పెన్సిల్ది వాల్యూ 100. ఓకేనా, నో అంతే 100. ఓకేనా, సమ్ అంతే ఏంటి, సమ్ నాట్. ఓకేనా, ఇక్కడ సమ్ కనబడుతుంది, ఇక్కడ నాట్ కనబడుతుంది. ఓకేనా, సమ్ నాట్ అంతే ఏంటి 50, 100. ఓకేనా, సమ్ నాట్ అంతే ఏంటి 50, 100. ఓకేనా, సమ్ నాట్ మీన్స్ 50, 100. ఓకేనా, అంతే పెన్సిల్ది వాల్యూ 50, పెన్ది వాల్యూ 50 అండ్ పెన్సిల్ది వాల్యూ 100. ఓకేనా, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నా ఇప్పుడు క్వశ్చన్లో వెళ్తామా, మనము క్వశ్చన్ సాల్వ్ చేయడానికి స్టార్ట్ చేస్తామా. చూడండి, ఎప్పుడైనా నేను ఒక రూల్స్ చెప్పాను, బేసిక్ రూల్స్ చెప్పాను. ఏటని పాజిటివ్ స్టేట్మెంట్తో ఏటొస్తుంది, పాజిటివ్ కన్క్లూజన్ వస్తుంది. ఓకేనా, పాజిటివ్ స్టేట్మెంట్ మీన్స్ పాజిటివ్ కన్క్లూజన్. ఎప్పుడైనా నెగిటివ్ స్టేట్మెంట్తో ఏటొస్తుంది, నెగిటివ్ కన్క్లూజన్ వస్తుంది. ఓకేనా, పాజిటివ్ స్టేట్మెంట్తో పాజిటివ్ కన్క్లూజన్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్తో నెగిటివ్ కన్క్లూజన్. ఓకేనా, ఇంకా ఏటి రాయొచ్చు, ఇంకా ఒక బేసిక్ రూల్ ఏటి చేసుకోండి, గుర్తుపెట్టుకోండి మీరు. 100ని మనము 100 రూపీస్ 100 చేసుకోవచ్చు. ఓకేనా, 100 వాల్యూని 100 రాయొచ్చు. ఓకేనా, 100ని మనము 50 కూడా రాయొచ్చు. ఓకేనా, ఇంకా 50ని మనము 50 కూడా రాయొచ్చు. ఓకేనా, కానీ 50 నుంచి 50ని మనం 100 రాయలేము. ఓకేనా, దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకోండి, అర్థం చేసుకోండి. మీ దగ్గర 100 రూపీస్ అనుకోండి. ఓకేనా, ఆ 100 రూపీస్ని మీరు 100 రూపీస్ ఖర్చు చేసుకోవచ్చు. ఓకేనా, అది మీ ఇష్టం. ఓకేనా, 100 రూపీస్ అనుకోండి, దానిలో మీరు 50 రూపీస్ ఖర్చు చేసుకోవచ్చు. ఓకేనా, మీ దగ్గర 50 రూపీస్ అనుకోండి, దాన్ని మీరు 50 రూపీస్ టోటల్గా ఖర్చు చేసుకోవచ్చు. ఓకేనా, కానీ మీ దగ్గర 50 రూపీస్ ఉన్నాయి కదా, మీరు 100 రూపీస్ దానిలో ఖర్చు చేయలేరు. ఓకేనా, ఇదే ఒక బేసిక్ రూల్. ఓకేనా, అయితే
మీకు కొన్ని చిన్న రూల్స్ చెప్పినాను, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఇవి మెల్లిగా అర్థమైపోద్ది, మీకు చూస్తూ అర్థమైపోద్ది. ఓకే, సో ఫ్రెండ్ ఏటైతే చెప్పినాను ఆ రూల్స్ని మనము ఇంకొకసారి రివైజ్ చేసుకుంటామా. చూడండి, ఏంటి అంటే పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, పాజిటివ్ స్టేట్మెంట్తో పాజిటివ్ కన్క్లూజన్. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్తోని ఏటవుతుంది నెగిటివ్ కన్క్లూజన్. ఓకేనా, ఇంకా ఏటా చెప్పాను 100తోని మీరు 100 రాయవచ్చు. ఓకేనా, 100కి 100లో చేంజ్ చేయొచ్చా, అంతే 100 రూపీస్లో 100 రూపీస్ ఖర్చు చేయొచ్చు. ఓకేనా, 100 రూపీస్లో మీరు కావాలంటే 50 రూపీస్ ఖర్చు చేయొచ్చు. ఓకేనా, ఇంకా 50 రూపీస్లో మీరు కావాలంటే 50 చేంజ్ చేయొచ్చు. ఓకేనా, కానీ 50తోని ఎప్పుడైనా మీరు 100 అనేది చేంజ్ చేయలేరు. ఓకేనా, ఓకే. అండ్ ఇంకా ఏంటి ఆల్ అంతే ఏంటి 150. ఆల్ అంతే ఏంటి ఆల్ అనే స్టేట్మెంట్ వస్తాయి కదా, ఈ స్టేట్మెంట్ రాస్తుంటే ఆల్ అంతే ఏంటి 150. అండ్ సమ్ అంతే ఏంటి సమ్ మీన్స్ 50-50. సమ్ అంతే 50-50. అండ్ నో అంతే ఏంటి నో మీన్స్ 100. అండ్ సమ్ నాట్. ఓకే, సమ్ నాట్. ఓకేనా, సమ్ నాట్ అంతే ఏంటి దట్ ఈస్ 50 and 100. ఈ జస్ట్ బేసిక్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఒక పేపర్లో రాసుకుంటే మీకు మొత్తం సిలోజిజం అనేది అర్థమైపోద్ది. ఇక్కడ నుంచే మనము స్టార్ట్ చేస్తాము ఈ చాప్టర్స్ని. ఓకేనా, సో ఇక్కడ ఏట్ రాస్తుంది, ఈ స్టేట్మెంట్ రాస్తుంది నో పెన్స్ ఆర్ పెన్సిల్. ఓకేనా, నో పెన్స్ ఆర్ పెన్సిల్ రాస్తుంది కదా. సో ఇక్కడ చూద్దామా ఏట చేస్తాము. చూడండి, నేను ఎప్పుడైనా ఒక రూల్ చెప్పాను కదా, పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, పాజిటివ్ స్టేట్మెంట్తో మనకి ఏంటి దొరకాలి, పాజిటివ్ కన్క్లూజన్ దొరకాలి. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ కన్క్లూజన్ దొరకాలా. ఇంకా నెగిటివ్ స్టేట్మెంట్తో ఏంటి దొరకాలి, మాకు నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, సో ఇక్కడ చూస్తుంటే స్టేట్మెంట్ ఏంటి కనబడుతుంది, నెగిటివ్ కనబడుతుంది. ఓకేనా, ఈ నో కనబడుతుంది, నో మీన్స్ ఏంటి నెగిటివ్. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్ కదా, అయితే ఒక రూల్ ఏంటి నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్తో ఏంటి రావాలి, నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, ఇక్కడ చూస్తుంటే ఇది పాజిటివ్లో కనబడుతుంది కదా, ఎక్కడైనా నో లేదు కదా, అయితే ఇది ఒక పాజిటివ్ కన్క్లూజన్. ఓకేనా, ఇది చూడండి, ఇది ఆల్ అనేది మొత్తం పాజిటివ్ కనబడుతుంది కదా, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, పాజిటివ్ కన్క్లూజన్. ఓకేనా, ఇక్కడ చూడండి ఎక్కడైనా నో లేదు కదా, దట్ ఈస్ ఇట్స్ ఆల్సో ఏ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, అండ్ దీన్ని చూడండి, ఇది ఒక సారీ ఫ్రెండ్స్, ఇది కూడా ఒక పాజిటివ్ కన్క్లూజన్. ఓకే, సారీ, ఇది కూడా ఒక పాజిటివ్ కన్క్లూజన్. ఓకేనా, అయితే ఎప్పుడైనా నెగిటివ్ స్టేట్మెంట్తో, ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్తో ఎట్లా రావాలి, మనకి నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, ఇది స్టేట్మెంట్ కదా, దీని కన్క్లూజన్స్. ఓకేనా, ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి. ఓకేనా, ఇవి కూడా పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కన్క్లూజన్ కదా, ఇవి కూడా పాజిటివ్ కన్క్లూజన్ కదా, అయితే ఇందులో ఏమైనా ఆన్సర్ అవ్వదు. ఓకేనా, ఇందులో ఏదైనా ఆన్సర్ అవ్వదు, చెక్ చేసా. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుందామా. నెక్స్ట్ చూస్తే ఏంటి, లైక్ ఇక్కడ చూడండి నెగిటివ్ కన్క్లూజన్ అనేది ఉంది. ఓకేనా, సో ఈ నెగిటివ్ కన్క్లూజన్లో చూస్తే చూడండి నెగిటివ్ స్టేట్మెంట్ ఉందా, చూడండి నెగిటివ్ స్టేట్మెంట్ ఉందా, నో ఉంది కదా, నో ఉంటే అంతే ఏంటి అది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్తో ఆల్వేస్ ఏట్ రావాలి, నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, నెగిటివ్ ఏట్ రావాలి, నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, ఇక్కడ చూస్తుంటే కన్క్లూజన్ ఏట్ చేస్తుంది, చూడండి ఇక్కడ నాట్ వచ్చిందా, దట్ మీన్స్ ఇది కూడా నెగిటివ్ కదా. ఓకేనా, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది. ఓకేనా, సో ఇందులో మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా, అయితే మీకు ఫస్ట్ రూల్ ఏట్ చెప్పాను మీకు నెగిటివ్ స్టేట్మెంట్తో నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఇంకా దాంతోపాటు ఏట్ చేస్తాము, ఎప్పుడైనా సమ్ నాట్ ఉంటే, ఓకే, సమ్ నాట్ ఉంటే దట్ మీన్స్ ఏంటి, సమ్ అంతే ఏంటి సమ్ నాట్ అంతే ఏంటి 50 and 100 కదా. ఓకేనా, అండ్ సమ్ నాట్ ఇక్కడ కూడా ఉంది కదా, దట్ మీన్స్ 50 and 100. ఓకే, 50 and 100. ఇప్పుడు మనము మన ఈ స్టేట్మెంట్ని చూసుకుంటాం. ఓకేనా, ఈ స్టేట్మెంట్ని మనం చూస్తే ఎట్ రాస్తుంది, ఇక్కడ స్టేట్మెంట్లో చూస్తే దీన్ని ఇక్కడ ఏం రాస్తుంది, దీనిలో రాస్తుంది నో అంతే ఏంటి 100 కదా, నో మీన్స్ 100 and 100. ఓకేనా, 100 రాస్తుంది. ఓకేనా, సో ఇక్కడ పెన్సిల్ది వాల్యూ ఎట్ రాస్తుంది, 100 రాస్తుంది. ఓకేనా, ఇక్కడ చూస్తే పెన్సిల్ది వాల్యూ 100 కదా, అయితే 100తోని 100 మనం చేయొచ్చు కదా, ఈజీగా చేయొచ్చు. ఓకేనా,
అండ్ పెన్స్ది వాల్యూ ఎట్ రాస్తుంది 100 రాస్తుంది స్టేట్మెంట్లో. ఓకేనా, ఇక్కడ పెన్స్ది వాల్యూ 50 రాస్తుంది. ఓకేనా, 100 నుంచి 50 కన్వర్ట్ చేసుకోవచ్చు కదా ఈజీగా. అయితే ఈ బోత్ అనేది కరెక్ట్. ఓకేనా, అంటే ఈ కన్క్లూజన్ అనేది మనది కరెక్ట్. ఓకేనా, ఇంకొకసారి చెప్తాను చూడండి. చూడండి, ఇక్కడ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ రాస్తుంది కదా. నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఇది కూడా నెగిటివ్, ఇది కూడా నెగిటివ్ కదా. అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నో అంతే ఏంటి 100 కదా, నో అంతే 100. ఓకేనా, సమ్ అంతే ఏంటి 50 కదా, సమ్ నాట్ అంతే ఏంటి 50 ఓకేనా, సమ్ నాట్ అంతే ఏంటి 50 and 100. ఓకేనా, ఇప్పుడు మనము వాల్యూస్ని చెక్ చేసుకుంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ పెన్సిల్ది వాల్యూ 100 ఉంది. ఓకేనా, 100తోని పెన్సిల్ అనేది 100 ఉంది కదా. చూడండి, పెన్సిల్ అనేది 100 ఉంది. ఓకేనా, ఈ పెన్సిల్ 100 ఉంది కదా, పెన్సిల్ 100తోని ఈ 100 చేసుకోవచ్చు. ఓకేనా, పెన్సిల్ ఇక్కడ 100 ఉంది కదా, ఈ 100తోని ఇక్కడ 100 చేసుకోవచ్చు. ఓకేనా, పెన్స్ ఇక్కడ 100 ఉంది. ఓకేనా, 100తోని ఎప్పుడైనా 50 రాసుకోవచ్చు ఈజీగా. ఓకేనా, ఇక్కడ చూడండి, అయితే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకేనా, ఇప్పుడు సెకండ్ చూడండి. పెన్సిల్ 100 ఉంది కదా, ఇక్కడ 100 ఉంది కదా, పెన్సిల్ 100 ఉంది కదా. అయితే 100 పెన్సిల్తోని ఇక్కడ 50 చేసుకోవచ్చు కదా ఈజీగా. 100తో 50 చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ పెన్స్ 100 ఉన్నాయి కదా, పెన్స్ 100ని 100లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా, అర్థం కాకపోతే ఇంకా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీరు దాన్ని మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకేనా, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దాన్ని చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఒక స్టేట్మెంట్ ఉంది, నో పెన్స్ ఆర్ పెన్సిల్. ఓకేనా, అయితే మనము చెక్ చేసుకుంటాము, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా ఏది చెప్పానో నెగిటివ్ స్టేట్మెంట్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, ఇక్కడ కూడా నో ఉందే, ఇక్కడ కూడా నో ఉందే, ఇక్కడ కూడా నో ఉంది. ఓకేనా, అంతే నెగిటివ్ స్టేట్మెంట్తోని, నెగిటివ్ స్టేట్మెంట్ కదా, నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, అయితే ఫస్ట్ రూల్ అయితే ఫుల్ఫిల్ చేస్తుంది మనకి. ఓకేనా, సో తర్వాతది మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా, సో నో అంతే ఏంటి 100 కదా, నో మీన్స్ 100 and 100. ఓకేనా, నో మీన్స్ ఏంటి 100 and 100. ఓకే, సో ఇక్కడ కూడా చెక్ చేస్తామా, ఇక్కడ కూడా నో అంతే ఏంటి 100 కదా. ఓకేనా, సమ్ అంతే ఏంటి 50 అండ్ నాట్ అంతే ఏంటి 100. ఓకేనా, సమ్ నాట్ అంతే 50 100. ఓకేనా, సమ్ అంతే ఏంటి 50 అండ్ దట్ ఈస్ 100. ఓకేనా, 50 100. ఓకేనా, సో ఎప్పుడైనా పెన్స్, ఓకేనా, పెన్స్ అనేది 100తోని, పెన్స్ అనేది 100తోని. ఓకేనా, పెన్స్ అనేది సారీ ఫ్రెండ్స్, సారీ. సో ఎప్పుడైనా సారీ ఫ్రెండ్స్ ఫర్ ఇంటరప్షన్. చూడండి, సో ఎప్పుడైనా నో అంతే ఏంటి 100 కదా, నో మీన్స్ 100. ఓకేనా, ఇది కూడా నో అంతే 100 కదా, సమ్ అంతే ఏంటి 50 and 100 కదా, అండ్ సమ్ నాట్ అంతే ఏంటి, సమ్ నాట్ అంతే 100 50 100. ఓకేనా, ఇక్కడ చూడండి పెన్స్. ఓకేనా, పెన్స్ 100 ఉంది కదా, సో పెన్స్ ఇక్కడ కూడా 100 ఉంది. ఓకేనా, పెన్సిల్ ఇక్కడ 100 ఉంది కదా, పెన్సిల్ 100కి 100 చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఈ కన్క్లూజన్ అనేది కరెక్ట్. ఓకేనా, ఇది చూడండి పెన్స్. ఓకేనా, పెన్స్ 100 ఉంది కదా, 100 నుంచి 50 మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా, అయితే ఇది కరెక్ట్ కదా, పెన్సిల్ నుంచి 100 పెన్సిల్ నుంచి 100 పెన్సిల్స్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఇది కూడా కరెక్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్సిల్ అనేది 100 ఉంది కదా, స్టేట్మెంట్ని చూసి మనం కన్క్లూజన్లో రావాలి. ఓకేనా, పెన్సిల్ అనేది 100తోని మనం 50లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, పెన్ అనేది 100 నుంచి 100లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ముగ్గురు అనేది కరెక్ట్. ఓకేనా, ఈ మూడు కన్క్లూజన్స్ అనేవి కరెక్ట్. ఓకేనా, ఇంకో చూడండి ఎగ్జాంపుల్స్, లైక్ ఇది చూడండి, ఆల్ అంతే ఏంటి 150 కదా, ఆల్ అంతే 100 and 50. ఓకేనా, ఇవి ఏటి కనబడుతుంది, ఎక్కడైనా నో కనబడలేదు కదా, అంతే ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా,
పాజిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా ఎటు వస్తుంది, పాజిటివ్ కన్క్లూజనే వస్తుంది. ఓకేనా, ఇక్కడ అన్ని దగ్గర చూస్తుంటే ఎక్కడైనా నో కనబడలేదు కదా, అయితే అన్ని పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, అయితే వాల్యూ పెట్టేసి మనం చూసుకుంటాం. ఓకేనా, అండ్ ఆల్ అంతా ఏంటి 150 కదా, ఆల్ మీన్స్ 150. ఓకేనా, సమ్ అంతా ఏంటి 50 అండ్ 50. ఓకేనా, అండ్ సమ్ అంతా ఏంటి 50 50. ఓకేనా, ఆల్ అంతే 150, సమ్ అంతే 50 50 అండ్ సమ్ అంతే 50 50. ఓకేనా, సో ఇక్కడ చూస్తాము పెన్సిల్. ఓకేనా, పెన్సిల్ 100తోని, పెన్సిల్ అనేది పెన్సిల్ది వాల్యూ 100 కదా, పెన్సిల్ 100తోని ఇక్కడ 50 చేసుకోవచ్చు. ఓకేనా, ఒక రూల్ ఉంది కదా, 100తోని మనము 100 చేసుకోవచ్చు. ఓకే, అండ్ 100తోని 50 కూడా చేయొచ్చా. ఓకే, 50తోని 50 చేయొచ్చు. ఓకే, కానీ 50ని ఎప్పుడైనా 100లో చేయలేము. ఓకేనా, ఇది ఎప్పుడు చేయలేము. ఓకేనా, 50ని 100లో మనం ఎప్పుడు చేంజ్ చేసుకోలేము. ఓకేనా, సో ఇక్కడ ఏంటి రాసింది 50 ఉంది మార్కర్. ఓకేనా, మార్కర్ 50 ఉంది కదా, 50ని 100 మనము చేయలేము కదా, 50 నుంచి 100కి మనము చేయలేము చేంజ్. ఓకేనా, తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, ఎటు రాసింది పెన్సిల్ అనుకుని రాసింది. ఓకేనా, పెన్సిల్ ఎటు రాసింది, పెన్సిల్ 100 కదా, పెన్సిల్ 100 నుంచి 50 ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, మార్కర్ 50 నుంచి 50 ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది స్టేట్మెంట్ కరెక్ట్. ఓకేనా, ఇది కన్క్లూజన్ కరెక్ట్. ఓకేనా, 50 మార్కర్ ఉంది కదా ఇక్కడ, అయితే 50 నుంచి 50 చేసుకోవచ్చు. ఓకేనా, 100 పెన్సిల్ ఉంది కదా, 100 నుంచి ఇక్కడ 50 చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా వెనక్కి చేశాను చూడండి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర, అది చూడండి. ఓకేనా, సో ఓకే చూడండి. ఓకే, లైక్ ఇక్కడ ఏంటి రాస్తుంది చూడండి, నో అంటే ఏంటి నెగిటివ్ కదా, నో మీన్స్ 100 అండ్ 100. ఓకే, 100 అండ్ 100 కదా, ఇంకా దీంతో పాటు ఇది నెగిటివ్. ఓకేనా, ఇక్కడ ఏ రాస్తుంది ఆల్ అంటే ఏంటి 100 అండ్ దట్ ఈస్ 50. ఓకేనా, 150 కదా, కానీ ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, అయితే ఇప్పుడు చెక్ చేస్తామా ఏటెట్ రాస్తుంది అనుకుని. ఓకేనా, పెన్ అండ్ మార్కర్ గురించి రాస్తుంది. ఓకేనా, పెన్ అండ్ మార్కర్ గురించి రాస్తాం కదా, పెన్ ఎక్కడ ఉంది, పెన్ ఎక్కడ కనబడుతుంది, ఇంకా మార్కర్ ఎక్కడ కనబడుతుంది. ఓకేనా, ఎప్పుడైనా నెగిటివ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ కలిసి ఒక నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. ఓకేనా, నెగిటివ్ ఎప్పుడు వస్తుంది, నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎట్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఒక నెగిటివ్ కన్క్లూజన్ వచ్చింది కదా, అయితే దీన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఎప్పుడైనా నెగిటివ్ అండ్ పాజిటివ్ని కలిపితే నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. ఓకేనా, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది కదా, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది. ఓకేనా, అయితే సరే మనము వాల్యూ పెట్టేసి దాన్ని చెక్ చేసుకుంటాం. ఓకేనా, లైక్ ఇక్కడ ఏంటి రాస్తుంది 100. ఓకేనా, నో అంతే ఏంటి 100 అండ్ 100 కదా. ఓకే, నో అంతే 100 కదా, సమ్ నాట్ అంతే 50 100 కదా, సమ్ నాట్ దట్ ఈస్ 50 100, సమ్ నాట్ అంతే ఏంటి 50 అండ్ 100. ఓకేనా, నో అంతే ఏంటి 100. ఓకే, సో చెక్ చేసుకుంటాం. ఓకేనా, చూడండి పెన్ 100 ఉంది కదా, 100తో 100 చేసుకోవచ్చు. ఓకేనా, మార్కర్ అనేది 50 ఉంది కదా, 50 నుంచి 100 మనము చేయలేము, సో ఇది కన్క్లూజన్ అనేది ఇన్కరెక్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి మార్కర్ 50 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 100 ఉంది. ఓకేనా, 50 నుంచి 100లో మనము చేంజ్ చేయలేము. ఓకేనా, అయితే ఇది ఇన్కరెక్ట్. ఓకేనా, ఇప్పుడు చూడండి 50 పెన్స్ ఉంది కదా, పెన్స్. ఓకేనా, 100తోని 50 ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, కానీ మార్కర్స్ 50తోని 100 చేయలేము కదా, 50 నుంచి 100లో చేంజ్ చేయలేము. ఓకేనా, అయితే ఇన్కరెక్ట్. ఓకేనా, ఇది చూడండి మార్కర్ అనేది 50 ఉంది, ఇక్కడ కూడా 50 ఉంది కదా, 50 నుంచి 50 మనం ఈజీగా చేసుకోవచ్చు. అండ్ పెన్స్. ఓకేనా, పెన్స్ ఇక్కడ 100 ఉంది కదా, 100 పెన్స్తోని 100 పెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఓన్లీ ఈ స్టేట్మెంట్ ఈ కన్క్లూజన్ అనేది కరెక్ట్. ఓకేనా, అర్థమైందా. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది, మెల్లిగా అర్థమవుతుంది. ఓకేనా, అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ బ్యాక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నేను 8 చెప్తాను ఆన్సర్ నుంచి. ఓకేనా, సో స్టేట్మెంట్ 8 చెప్తుంది ఆల్. ఓకేనా, ఆల్ అంతే ఏంటి 150 కదా, ఆల్ అంతే 150. ఓకేనా, మళ్ళీ ఆల్ అంతే ఏంటి 150. ఓకేనా, ఆల్ అంతే ఏంటి 150, ఆల్ అంతే 150. ఓకేనా, సో ఇవి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కదా, పాజిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది కదా, నో అక్కడ మనకి ఎక్కడైనా కనబడలేదు కదా, సో ఇక్కడ కన్క్లూజన్లో చూడండి ఎక్కడైనా నో అనేది లేదు. ఓకేనా, సో మనము వాల్యూ పుట్ చేసి చూసుకుంటాం. ఓకేనా, సమ్ అంతే ఏంటి 50 అండ్ 50 కదా, సమ్ అంతే ఏంటి 50 అండ్ 50 కదా. ఓకే, సమ్ అంతే ఏంటి 50 అండ్ 50 కదా, అండ్ సమ్ అంతే ఏంటి 50 50 కదా. ఓకే, సమ్ అంతే ఏంటి 50 50 కదా,
సమ్ అంటే ఏంటి 50 and 50 ఓకేనా. ఇన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర, మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా. సో చూడండి డోర్ ఓకేనా, డోర్ కనబడుతుంది. డోర్ అనేది 50తోని 50 అవ్వచ్చు కదా, డోర్ 50తోని 50 అవ్వచ్చు కదా. వైర్ అనేది 100తోని 50 అవ్వచ్చు కదా. అయితే ఈ కన్క్లూజన్ అనేది కరెక్ట్ ఓకేనా. డోర్, మళ్ళీ డోర్ కనబడుతుంది. డోర్ అనేది డోర్ది వాల్యూ 50 కదా, 50కి 50 రాసుకోవచ్చు ఓకేనా. అండ్ వైర్ అనేది ఉంది కదా, వైర్ 100తోని 50 మనము రాసుకోవచ్చు ఓకేనా. సో మీరు అడుగుతుంటారు ఇక్కడ డోర్ అండ్ ఫ్యాన్ గురించి మాట్లాడుంది ఓకేనా. డోర్ అండ్ వైర్ గురించి ఎక్కడ మాట్లాడుంది, మనము ఆ లైన్ని చూసుకుంటాం ఓకేనా. డోర్ అండ్ వైర్ గురించి చూస్తాం కదా, అయితే ఈ లైన్ని చూసుకుంటాం మనం ఓకేనా. ఈ లైన్లో చూడండి డోర్ది వాల్యూ 50 కదా, అయితే 50తోని 50 కరెక్ట్ అయింది ఓకేనా. వైర్ అనేది వైర్తోని వైర్ కనెక్ట్ అయింది ఓకేనా. సో బోత్ స్టేట్మెంట్ ఆర్ ఇది కూడా కరెక్ట్ ఓకేనా. ఇప్పుడు చూడండి డోర్ అండ్ ఫ్యాన్ గురించి మాట్లాడండి ఓకేనా. ఇక్కడ డోర్ కనబడుతుంది, ఇక్కడ ఫ్యాన్ కనబడుతుంది. ఈ స్టేట్మెంట్లో మనము చెక్ చేసుకుంటాం ఓకేనా. డోర్ది వాల్యూ 100తోని 50 మనం చేసుకోవచ్చు కదా, ఈజీగా చేసుకోవచ్చు. ఫ్యాన్ అనేది 50తోని 50 చేసుకోవచ్చు కదా, ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇది కరెక్ట్ ఓకేనా. ఇప్పుడు ఫ్యాన్ అండ్ డోర్లో చూస్తాం ఓకేనా. ఫ్యాన్ అండ్ డోర్లో చూస్తామా, చూడండి ఫ్యాన్ది వాల్యూ ఎంత 50 కదా, 50తోని 50 అవ్వచ్చు ఓకేనా. డోర్ అనేది 100తోని 50 చేసుకోవచ్చు కదా, ఈజీగా చేసుకోవచ్చు. కరెక్ట్ కన్క్లూజన్ ఓకేనా. వైర్ అండ్ ఫ్యాన్ గురించి చూస్తాం ఓకేనా. వైర్ ఎక్కడ కనబడుతుందా, ఇంకా ఫ్యాన్ ఎక్కడ కనబడుతుంది ఓకేనా. అయితే వీళ్ళ మధ్యన లింక్ అనేది ఈ డోర్ అనేది ఒక లింక్ ఉంది కదా. చూడండి ఈ వైర్ కూడా ఎక్కడ ఉంది, డోర్ కూడా ఇక్కడ ఉంది ఓకేనా. సో వీళ్ళ మధ్యన లింక్ ఉంది ఓకేనా. అయితే వైర్ అండ్ ఫ్యాన్ మధ్యన చూస్తాం ఓకేనా. వైర్ది వాల్యూస్ 100 కదా, 100తోని ఇక్కడ 50 అవ్వచ్చు ఓకేనా. ఫ్యాన్ది వాల్యూ ఇక్కడ ఎంత 50 కదా, 50తోని 50 అవ్వచ్చు. అయితే ఇది కరెక్ట్ కన్క్లూజన్ ఓకేనా. ఫ్యాన్ అండ్ వైర్ గురించి చూస్తాం ఓకేనా. ఫ్యాన్ ఎక్కడ కనబడుతుంది, 50ది వాల్యూ ఇక్కడ 50 అవ్వచ్చు కదా, వైర్ది వాల్యూ ఓకేనా 100ది వాల్యూ 50 అవ్వచ్చు ఓకేనా. సో ఇవన్నీ కరెక్ట్ అనేది ఆన్సర్ ఓకే. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు గాబర్ పడకండి, లేకపోతే అంటే మీరు టెన్షన్ పడకండి. నేను మంచిగా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చెప్తాను. ఈ చాప్టర్ ఎండ్ అయ్యే వరకు మీరు ఈ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు ఓకే. చూడండి ఆల్ అంతే ఏంటి, మనము ఫస్ట్ రాసుకోవాలా. ఆల్ అంతే, ఆల్ మీన్స్ 100 ఓకేనా. 100 సారీ, ఐఎమ్ సో సారీ. ఆల్ మీన్స్ 150 ఓకే. ఆల్ మీన్స్ 150 ఓకే. ఆల్ మీన్స్ 150 ఓకేనా. 150 కదా, ఆల్ అంతే ఆల్ మీన్స్ 150 ఓకేనా. ఆల్ మీన్స్ 150 ఓకేనా. ఇక్కడ చూడండి కన్క్లూజన్ ఓకేనా. ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది కదా, ఇక్కడ కన్క్లూజన్ కూడా ఎక్కడైనా నో లేదు. సో దే ఆర్ పాజిటివ్ కన్క్లూజన్స్ ఓకేనా. చూడండి ఆల్ అంతే ఏంటి, ఇక్కడ రాస్తుంది ఆల్ మీన్స్ 150 ఓకే. ఆల్ మీన్స్ 150 ఓకే. ఆల్ మీన్స్ 150 ఓకే. అండ్ ఆల్ మీన్స్ 150 ఓకేనా. అందరు వాల్యూ పెట్టేసినామా, నేను చెక్ చేసుకుంటాము ఆ వాల్యూస్ కరెక్టా కాదా అనుకుని ఓకేనా. చూడండి వైర్ ఉంది కదా, వైర్ది వాల్యూ 100 కదా, ఇక్కడ కూడా 100ది 100 ఓకేనా. ఫ్యాన్ది వాల్యూ 150 కదా, 50తోని 50 అవ్వచ్చు ఓకే. కరెక్ట్ కదా. చూడండి ఫ్యాన్ అండ్ వైర్ గురించి చెప్తుంది ఓకేనా. ఫ్యాన్ అండ్ వైర్ గురించి అడుగుతుందా. ఫ్యాన్ ఎక్కడ కనబడుతుందా, 50 నుంచి 100 అనేది మనం చేయలేము ఓకేనా. సో ఇది ఇన్కరెక్ట్ అయిపోయిందా. ఫ్యాన్ది వాల్యూ ఇక్కడ 100 ఉంది ఓకేనా. 100 నుంచి 50 అనేది మనం చేయలేము ఓకేనా. సారీ 50 కన్క్లూజన్ నుంచి 100 అనేది 50 నుంచి 100లో మనం చేంజ్ చేయలేము ఓకేనా. సో ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది ఓకేనా. ఎప్పుడు చూస్తామా, ఫ్యాన్ అండ్ డోర్ గురించి చూస్తామా. చూడండి ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ 50 నుంచి 100 మనం చేయలేము కదా, అయితే ఇన్కరెక్ట్ అయిపోయింది ఓకేనా. ఫస్ట్ ఇదే ఇన్కరెక్ట్ అయిపోయింది కదా. 50 అనేది వాల్యూ ఉంది ఫ్యాన్ది ఓకేనా, దాంతో మనం 100 అనేది చేయలేము ఓకేనా. నెక్స్ట్ డోర్ చూస్తామా. డోర్ చూడండి, డోర్ది వాల్యూ ఇక్కడ 50 ఉంది కదా, సారీ డోర్ అండ్ వైర్లో చూస్తాం ఓకేనా. డోర్ అండ్ వైర్ ఇక్కడ చూస్తుందా, ఈ లైన్లో కనబడుతుంది కదా. డోర్ అండ్ వైర్ అనేది కంబైన్గా కనబడుతుంది కదా. డోర్ అనేది డోర్ది వాల్యూ అంతా 50 ఉంది ఓకేనా. అయితే 50 నుంచి మనము 100 చేయాలంటే అది కుదరదు ఓకేనా, అవ్వదు ఓకే. సో ఇది ఇన్కరెక్ట్ ఓకేనా. అయితే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అనుకుని మనము ఆన్సర్ రాయొచ్చు ఓకేనా. ఇంకా చూడండి ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా ఎగ్జాంపుల్స్తో మీకు మెల్లిగా అర్థమైపోద్ది, మీరు భయపడకండి ఓకేనా. అంత హార్డ్ ఎగ్జామ్ కూడా లేదు, నేను మీకు మంచిగా మెల్లిగా చెప్తాను ఓకేనా. చూడండి సార్, అయితే ఏంటంటే నో అంటే ఏంటి, 100 కదా. నో మీన్స్ 100 and 100 ఓకేనా.
ఇంకా ఇది నోతో పాటు ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. సమ్ అంటే ఏంటి 50 and 50. ఓకే. సమ్ డాక్టర్ ఈజ్ స్మార్ట్ అంటే 50-50 కదా. సో ఇక్కడ చూద్దాము. సో ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. ఎప్పుడైనా వీళ్ళిద్దరిని కంబైన్ చేసి ఏదైనా క్వశ్చన్ అడిగితే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ ఏటవుతాయి, నెగిటివ్ అవుతుంది. ఓకేనా. నెగిటివ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ అంతే. ఓకేనా. వీళ్ళు కంబైన్ చేసి ఎప్పుడైనా అడిగితే అంటే డాక్టర్ ఇంటెలిజెంట్ ఇంకా స్మార్ట్ మధ్యన ఏదైనా క్వశ్చన్ అడిగితే. ఓకేనా. చూడండి డాక్టర్ ఇంకా డాక్టర్ కామన్ ఉన్నారు కదా. సో ఇంటెలిజెంట్ ఇంకా స్మార్ట్ మధ్యన ఏదైనా క్వశ్చన్ అడిగితే అది నెగిటివ్ స్టేట్మెంట్లో ఉండాలి. ఓకేనా. నెగిటివ్ కన్క్లూజన్లో ఉండాలి. ఓకేనా. చూడండి లైక్ ఇంటెలిజెంట్ అండ్ డాక్టర్ గురించి అడుగుతుందా, చూడండి ఈ ఫస్ట్ లైనే కనబడుతుంది కదా, ఇంటెలిజెంట్ అండ్ డాక్టర్లో అడుగుతుంది. ఓకేనా. కానీ ఇక్కడ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది. ఓకేనా. ఇది పాజిటివ్ కనబడుతుంది కదా, కానీ మనకి ఏం కావాలి, నెగిటివ్ స్టేట్మెంట్ కావాలి. ఓకేనా. సో ఇది అవదు. ఓకేనా. ఎందుకంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. చూడండి డాక్టర్ అండ్ ఇంటెలిజెంట్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా. డాక్టర్ అండ్ ఇంటెలిజెంట్ గురించి మాట్లాడుతుంటే చూడండి మీరు సారీ డాక్టర్ అండ్ ఇంటెలిజెంట్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా. అయితే డాక్టర్ అండ్ ఇంటెలిజెంట్లో చూడండి డాక్టర్ అండ్ ఇంటెలిజెంట్. ఓకేనా. డాక్టర్ ఇక్కడ ఉంది కదా అండ్ ఇంటెలిజెంట్. ఓకేనా. ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. నెగిటివ్ స్టేట్మెంట్లో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది కదా, పాజిటివ్ స్టేట్మెంట్ అవ్వదు. ఓకేనా. నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా నెగిటివ్ స్టేట్మెంటే అవుతుంది. ఓకేనా. ఇంటెలిజెంట్ అండ్ డాక్టర్ గురించి చెప్తాను. ఓకేనా. ఇంటెలిజెంట్ అండ్ డాక్టర్ ఫస్ట్ లైన్లో ఉన్నారు కదా, నోతోని నెగిటివ్తోనే నెగిటివ్ అవుతుంది. ఓకేనా. ఇది పాజిటివ్ కన్క్లూజన్ కనబడుతుంది కదా, ఇది పాజిటివ్ కన్క్లూజన్ కదా, అయితే ఇది అవ్వదు. ఓకే, ఇన్కరెక్ట్ అయిపోయింది. ఓకేనా. డాక్టర్ అండ్ ఇంటెలిజెంట్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా. మళ్ళీ ఫస్ట్ లైన్ గురించి చెప్తుంది కదా, ఫస్ట్ స్టేట్మెంట్ గురించి అడుగుతుంది కదా, అయితే ఇది నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా పాజిటివ్ కన్క్లూజన్ అనేది అవ్వదు. ఓకేనా. ఇది పాజిటివ్ కన్క్లూజన్ కనబడుతుంది కదా, అయితే ఇది కూడా అవ్వదు. ఓకేనా. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంకా చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఏది చూసాము దీంట్లో, ఎప్పుడైనా పాజిటివ్ స్టేట్మెంట్తో మనకి పాజిటివ్ కన్క్లూజనే రావాలి. ఓకేనా. లేకపోతే నెగిటివ్ స్టేట్మెంట్తో మనకి నెగిటివ్ కన్క్లూజనే రావాలి. ఓకేనా. అదర్వైజ్ అది ఇన్కరెక్ట్ అయిపోద్ది. ఓకే. నెక్స్ట్ ఏది చూస్తాము చూడండి నో డాక్టర్ ఈజ్ ఇంటెలిజెంట్. ఓకేనా. నో మీన్స్ ఏంటి 100 and 100 కదా, అండ్ దట్ ఈస్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. సమ్ అంతే ఏంటి 50 and 50 కదా, సమ్ అంతే ఏంటి 50-50. ఓకేనా. ఇప్పుడు చూడండి కన్క్లూజన్లో సమ్ అండ్ నాట్ స్మార్ట్ అండ్ డాక్టర్ గురించి అడుగుతుంది. ఓకేనా. చూడండి డాక్టర్ అండ్ స్మార్ట్ గురించి అడుగుతుంది. ఓకేనా. కానీ ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. కానీ ఇది డాక్టర్ అండ్ స్మార్ట్ అనేది ఒక లైన్లో వస్తున్నారు కదా, వీళ్ళు ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడు అవ్వలేరు. ఓకేనా. సో దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఓకేనా. డాక్టర్ స్మార్ట్ గురించి అడుగుతుంది. ఓకేనా. డాక్టర్ అండ్ స్మార్ట్ అనేది ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది కదా, కానీ ఇక్కడ చూస్తుంటే ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది. ఓకేనా. అయితే దీన్ని చూస్తే మనము ఇన్కరెక్ట్ చేసేవచ్చు. ఓకేనా. కనుక చాలా ఎగ్జామ్స్లో వస్తాయి, దీనిలో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా మీకు చూపిస్తాను, క్వశ్చన్ పేపర్స్ కూడా చూపిస్తాను, సో దట్ మీరు ఈజీగా దాన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఫాస్ట్గా దీన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. లైక్ ఇక్కడ చూడండి నో మీన్స్ అంతే 100 కదా, అండ్ సమ్ అంతే ఏంటి 50 and 50. ఓకే. ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. ఎప్పుడైనా దీనికి కలిపితే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ ఏదైతే అవుతుంది, నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. ఓకేనా. నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇప్పుడు చూడండి ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ గురించి అడుగుతుంది. ఓకేనా. ఇంటెలిజెంట్ ఎక్కడ ఉందా, ఇక్కడ ఉంది కదా, స్మార్ట్ ఇక్కడ ఉంది. ఓకేనా. వీళ్ళ మధ్యన ఒక చైన్ అనేది ఈ డాక్టర్ చేస్తుంది. ఓకేనా. వీళ్ళ మధ్యన లింక్ ఎలాగ అవుతుందంటే ఈ డాక్టర్ వల్ల, డాక్టర్ ఇంటెలిజెంట్ ఈ ఒక లైన్ ఉంది కదా, వీళ్ళ మధ్యన ఒక లింక్ అనేది ఈ డాక్టర్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎవరి గురించి అడుగుతుంది, ఇంటెలిజెంట్ ఇంకా స్మార్ట్ని ఇద్దరిని కలిపి అడుగుతుంది. ఓకేనా. అయితే ఇంటెలిజెంట్ అనేది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కదా, అండ్ స్మార్ట్ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. నెగిటివ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ కలిసేసి ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కావాలి మనకి. ఓకేనా. చూడండి ఇక్కడ నెగిటివ్ కనబడుతుంది కదా, అయితే నెగిటివ్. ఓకేనా. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది కింద చూడండి, ఇక్కడ కూడా ఎట్ రాస్తుంది, ఇంటెలిజెంట్ స్మార్ట్ రాస్తుంది కదా,
ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, మనకి నెగిటివ్ స్టేట్మెంటే కావాలి కదా. ఓకేనా, అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నెగిటివ్ కనబడతాం కదా, ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, సో ఇవన్నీ నెగిటివ్ స్టేట్మెంట్ కదా. సో మనము ఇప్పుడు వాల్యూ పుట్ చేసేసి చూడవచ్చు. ఓకేనా, నో అంతే ఏంటి 100 అండ్ 100 కదా. ఓకేనా, సమ్ అంతే ఏంటి 50 100 కదా. ఓకే, నో అంతే ఏంటి 100 అండ్ 100 కదా. అండ్ సమ్ అంతే ఏంటి 50 అండ్ 100. ఓకేనా, 50 100. ఓకేనా, సో దీనిలో చెక్ చేసుకుంటే ఇంటెలిజెంట్ గురించి చూడండి. ఓకేనా, ఇంటెలిజెంట్ ఇక్కడ 100 ఉంది కదా, అయితే 100తో 100 చేయొచ్చు. ఓకేనా, స్మార్ట్ అనేది ఇక్కడ 50 కనబడుతుంది కదా, 50 నుంచి 100 అనేది మనం చేయలేము, అయితే ఇది ఇన్కరెక్ట్. ఓకేనా, ఇంటెలిజెంట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూస్తామా, సెకండ్ కన్క్లూజన్ చూస్తామా. సెకండ్ కన్క్లూజన్లో రేట్ రాస్తుంది ఇంటెలిజెంట్ 100 రాస్తుంది. ఓకేనా, 100తోని 50 అనేది మనము చేయొచ్చు. ఓకేనా, స్మార్ట్ 50తోని 100 అనేది మనము చేయలేము, సో దట్ కన్క్లూజన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి స్మార్ట్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, 50 ఉంది కదా, 50 వాల్యూకి మనం 100లో చేంజ్ చేయలేము. ఓకేనా, ఇది ఇక్కడే ఇన్కరెక్ట్ అయిపోయింది కదా, దీన్ని మొత్తం చెక్ చేసే అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ చూడండి స్మార్ట్ అనేది 50 కదా, దాని వాల్యూ 50తోని 50 అవ్వచ్చు. ఓకేనా, ఇంటెలిజెంట్ గురించి చూడండి, ఇక్కడ రాస్తుంది కదా 100తోని మనము 100లో చేంజ్ చేయొచ్చు. ఓకేనా, అయితే ఈ కన్క్లూజన్ అనేది కరెక్ట్. ఓకే, మీకు అర్థమైందా కనుక చేసాము. సో నెక్స్ట్ చూద్దాము క్వశ్చన్ చూడండి. ఓకేనా, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేస్తాను. ఓకేనా, చూడండి ఆల్ అంతే ఏంటి 100 అండ్ 100 కదా. ఆల్ అంతే ఏంటి 100 100. ఓకేనా, ఆల్ అంతే ఏంటి 100 అండ్ 100. ఓకేనా, ఆల్ అంతే 100 100. ఆల్ అంతే సారీ ఐఎమ్ సో సారీ ఆల్ అంతే ఏంటి 150. ఓకేనా, ఆల్ అంతే 150. ఓకే, ఆల్ అంతే ఏంటి 150. ఆల్ అంతే ఏంటి 150. ఓకేనా, సమ్ అంతే ఏంటి 50 అండ్ 50 కదా. ఆల్ అంతే ఏంటి 150 కదా. ఓకే, ఆల్ అంతే 150 కదా. సమ్ అంతే ఏంటి 50 అండ్ 50. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకుంటామా, అందరూ పాజిటివ్ స్టేట్మెంట్స్ కదా, అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, BMW గురించి అడుగుతుంది. BMW అనేది 100 కదా, ఇక్కడ BMW అంతే 50. 100తోని 50 చేయొచ్చు కదా, ఈజీగా చేయొచ్చు. ఓకేనా, మారుతి 800 గురించి అడుగుతుంది. ఓకేనా, మారుతి 800 50 కదా, దీని వాల్యూ ఇక్కడ 50 ఉంది. ఓకేనా, అయితే ఇది కరెక్ట్. ఓకేనా, 100తోని 50 అవ్వచ్చు, 50తోని 50 అవ్వచ్చు. ఓకేనా, కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ చూడండి మారుతి 800 గురించి అడుగుతుంది. ఓకేనా, మారుతి 800ది వాల్యూ ఎంత 50 కదా, 50తోని 100 అనేది అవ్వలేదు. ఓకేనా, అయితే ఇన్కరెక్ట్ అయిపోయింది కదా, ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది. సో చూడండి ఇక్కడ 800 అనేది మారుతి 800 అనేది 50 వాల్యూ కదా, 50తోని 50 అవ్వచ్చు. ఓకేనా, BMW గురించి చెప్తుంది. ఓకేనా, BMW చూడండి, BMW ఇంకా మారుతి ఫస్ట్ లైన్లో ఉంది కదా, దానిలోనే చెక్ చేసుకుంటాం. ఓకేనా, మారుతి అండ్ BMWని. ఓకేనా, మారుతి అనేది 50తోని 50 అవ్వచ్చు కదా, ఈజీగా అవ్వచ్చు. BMW 100తోని 50 అవ్వచ్చు. ఓకేనా, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇంక చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లైక్ ఇది ఎట్ రాస్తుంది 100 రాస్తుంది కదా, 100 అండ్ 50. ఓకేనా, సమ్ ఆల్ అంతే ఏంటి 150 కదా, ఆల్ అంతే ఏంటి 100 అండ్ 50. ఓకేనా, ఎప్పుడైనా చూస్తే ఆల్ అంతే 150, ఆల్ అంతే 150. ఓకేనా, ఆల్ అంతే 150, సమ్ అంతే 50 50 అండ్ సమ్ అంతే 50 50. ఓకే, సో చూడండి BMW. ఓకేనా, BMW 100ని 50 రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి BMW అండ్ నానో గురించి మాట్లాడుతుంది. ఓకేనా, BMW అండ్ నానో గురించి మాట్లాడుతుంది కదా, 100ని ఇక్కడ 50 చేయొచ్చు కదా, చేయొచ్చు. నానో 50ని 50 చేయొచ్చు కదా, చేయొచ్చు. అయితే ఇది కన్క్లూజన్ అనేది కరెక్ట్. ఓకేనా, నానో అండ్ BMW గురించి మాట్లాడుతుంది. ఓకేనా, చూడండి నానో అండ్ BMW కదా, నానో 50 నుంచి 100 మనము చేయలేము. ఓకేనా, అయితే ఈ కన్క్లూజన్ అనేది ఇన్కరెక్ట్ అయిపోద్ది. ఓకే, సమ్ నానో అండ్ BMW గురించి మాట్లాడుతుంది కదా, ఈ నానో ఇంకా BMW సేమ్ లైన్లో ఉన్నారు కదా. చూడండి 50తోని 50 ఈజీగా అవ్వచ్చు, BMW 100తోని 50 అవ్వచ్చు. అయితే ఈ కన్క్లూజన్ అనేది కరెక్ట్. అర్థమైందా మీకు? ఎంత బేగి మనము ఈ వెన్ డయాగ్రామ్ చేసే కంట, ఈ వెన్ డయాగ్రామ్లో ఇవన్నీ చేసే కంట మనము చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూపిస్తాను, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా, ఇది కరెక్ట్ వే అంత కాదా అనుకొని మీకు అర్థమవుతుంది. ఓకేనా, చూడండి ఆల్ అంతే ఏంటి 150 కదా, ఆల్ అంతే
50 ఓకేనా. ఆల్ అంతా ఏంటి 100 and 50 ఓకేనా. చూడండి ఇప్పుడు సమ్ అంతా ఏంటి 50 50 కదా. ఆల్ అంతా ఏంటి 100 and 50 ఓకేనా. సమ్ అంతా ఏంటి 50 and 50 కదా. ఆల్ అంతా ఏంటి 100 and 50 ఓకేనా. ఇప్పుడు చూడండి ఆల్ ఓకేనా. చూడండి మారుతి 800 అండ్ నానో గురించి అడుగుతుంది ఓకేనా. మారుతి 800 అండ్ నానో గురించి ఓకేనా. మారుతి ఇక్కడ 50 ఉంది కదా, 50తోని 50 చేయొచ్చు కదా, ఈజీగా చేయొచ్చు. నేను 50తోని 50 చేయొచ్చు కదా, ఈజీగా చేయొచ్చు ఓకేనా. అయితే ఈ కన్క్లూజన్ అనేది కరెక్ట్ ఓకేనా. మారుతి గురించి చూడండి ఓకేనా. మారుతి 50తోని ఇక్కడ 100 అనేది చేయలేము ఓకేనా. అయితే ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది కదా. చూడండి ఎంత ఈజీగా మనం కట్ చేసుకోగలుగుతాము ఇంటికి. చూడండి 950 నానో అనేది 50తోని 50 చేయొచ్చు కదా, ఈజీగా చేయవచ్చు. మారుతి 800 ఓకేనా. 800 50తోని 50 ఈజీగా చేయొచ్చు ఓకేనా. అయితే ఇది కరెక్ట్ అనేది ఆన్సర్, ఇది కరెక్ట్ కన్క్లూజన్ ఓకేనా. చూడండి ఇక్కడ దీని వాల్యూ ఎంత ఉంది 50 ఉంది కదా, 50తోని 100 ఓకేనా. దీన్ని చేయలేము కదా, అయితే ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది. చూడండి ఎంత బేగి మనము ఎంత ఈజీ వేస్లో మనము దీన్ని సాల్వ్ చేసుకోగలుగుతాము ఓకేనా. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే దాన్ని కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో దాట్ ఈరోజుకి ఇంతవరకు చాలు. మీరు మంచిగా దీన్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేసుకోండి. సో దాట్ నాకు మోటివేషన్ దొరుకుతుంది. ప్లీజ్ దీన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు మోటివేషన్ దొరుకుతుంది. నేను మీకోసము ఎనగే ఒక టాపిక్ని, ఈ మొత్తం టాపిక్ సిలోజిజం అనే టాపిక్ని మీకు మంచిగా కవర్ చేసేసి ఈ చాప్టర్స్లో మీకు 2లో 2 మార్క్స్ 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 100% రిజల్ట్ కోసము నేను ట్రై చేస్తాను ఓకేనా. సో థ్యాంక్ యూ.